వెల్కమ్ టు జెన్సీస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుగులో చెప్తాను. దట్ ఈస్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్లో అంటే ఏంటి, వాటి వివిధ భాగాలు, సో ఎసెన్షియల్ వర్డ్స్ అండ్ ద టోటల్ ఐడియా అబౌట్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్ గురించి చెప్పటం. ఓకే, సో వాట్ ఆర్ ద పవర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్. So these power systems are used to transmit and to control the power from one place to another place. కాబట్టి మనకి పవర్ సిస్టమ్స్ ఎలక్ట్రికల్, మెకానికల్, హైడ్రాలిక్, న్యూమాటిక్ ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పవర్ని ఒక చోట నుంచి మరి ఇంకో చోటకి, ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం వాడటానికి ఇది వాడతాం. రైట్, సో దీస్ టైప్స్ ఆఫ్ పవర్ సిస్టమ్స్. సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. దట్ ఈస్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఫ్లూయిడ్. అండర్ ఫ్లూయిడ్ దేర్ ఆర్ అగైన్ 2 divisions, హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్. ఈ హైడ్రాలిక్లోకి వచ్చేసరికి హైడ్రోడైనమిక్, హైడ్రోస్టాటిక్. కాబట్టి మనం ఒకసారి చూద్దాం. పవర్ సిస్టమ్స్ కెన్ బి క్లాసిఫైడ్. మెకానికల్ పవర్ అంటే అర్థం ఏంటంటే రొటేషనల్ అయితే టార్క్ ఇంటూ ఒమేగా ఆర్ అదర్వైజ్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ వెలాసిటీ. కాబట్టి ఇది లీనియర్ వెలాసిటీ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ పవర్. సో దిస్ ఈజ్ రొటేషనల్ పవర్ అది. అండ్ ది అదర్ వన్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్ అండ్ కరెంటు, దట్ ఈజ్ ఎలక్ట్రికల్ పవర్. సో ఫ్లూయిడ్ పవర్కి వచ్చేసరికి ప్రెషరు, డిశ్చార్జ్ అని. సో ఏ హైడ్రాలిక్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హైడ్రాలిక్ అని చెప్పిన, సో ఇట్ ఈజ్ ఆయిల్ హైడ్రాలిక్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ మనం ఈ డివిజన్ ఉట్టి హైడ్రాలిక్ అయితేనేమో టర్బైన్స్, దట్ ఈజ్ పంప్స్, అంటే వాటర్ యాజ్ ఎ మీడియం. సో హైడ్రాలిక్ అనే పదం వాడితే వాటర్ మీడియంగా, ఆయిల్ హైడ్రాలిక్ అయితే హైడ్రాలిక్ ఆయిల్ వాడతాం, దట్ ఈస్ కాల్డ్ ఆయిల్ హైడ్రాలిక్. సో ఈ కేటగిరీ మనం ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ కాబట్టి, సో ది ఫ్లూయిడ్ పవర్ ఈజ్ ప్రెషర్ ఇంటూ డిశ్చార్జ్ ఇక్కడ. యూ అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ ఏమో టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ, ఫోర్స్ ఇంటూ లీనియర్ వెలాసిటీ, వోల్టేజ్ ఇంటూ కరెంటు, ఇక్కడేమో ప్రెషర్ ఇంటూ డిశ్చార్జ్. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఆ తర్వాత హైడ్రాలిక్ ఇక్కడికి వచ్చేసరికి వాటర్ అన్నమాట మర్చిపోండి, అది డిపార్ట్మెంటు డిఫరెంట్. ఇది ఆయిల్ హైడ్రాలిక్, దిస్ ఈజ్ న్యూమాటిక్. అంటే ఇక్కడ ఎయిర్ ఈజ్ ద మీడియం. ఉట్టి హైడ్రాలిక్ అంటే వాటర్ ఈజ్ ద మీడియం. కాబట్టి ఇక్కడ ఆయిల్ హైడ్రాలిక్ అని రాస్తే బాగుంది. సో ఆయిల్ హైడ్రాలిక్లో మనం 2 పాయింట్లు వాడతాం. వన్ ఈజ్ కాల్డ్ హైడ్రోడైనమిక్, ది అదర్ వన్ ఈజ్ కాల్డ్ హైడ్రోస్టాటిక్. ఓకే, సో వాట్ ఈజ్ మీన్ బై హైడ్రోస్టాటిక్, హైడ్రోడైనమిక్ మనం చూద్దాం. సో హైడ్రోస్టాటిక్ అంటే ఏంటంటే పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ వాడతాం. అవి వాడే కాన్సెప్ట్ అలా వాడుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద ఫ్లూయిడ్ టోటల్ కాలమ్ని, టోటల్ సిస్టమ్ని మనం స్టాటిక్గా అనుకుంటాం. బట్ దెర్ ఈజ్ నో ఫ్లో ఇన్ బిట్వీన్ ద ఫ్లూయిడ్ లేయర్స్, అది పాయింట్. సో హైడ్రోడైనమిక్ అన్నామంటే ఇక్కడ మనం మేజర్లీ దట్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్, ఇలాంటివి హైడ్రోడైనమిక్లోకి వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్. సో వాట్ ఆర్ ద క్లాసిఫై పవర్ సిస్టమ్స్ అంటే మీరు ఈ విధంగా రాయవచ్చు. రెండోది, సో టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ సిస్టమ్స్, దాంట్లో ఒకసారి చూద్దాం. చూశారు కదా. సో ఫ్లూయిడ్ సిస్టమ్స్లోకి వచ్చేసరికి ఒకసారి చూడండి, అంటే మీకు ఐడియా పెరుగుద్ది. ఫ్లూయిడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్లోకి మనం ఫ్లూయిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టము, ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. ఫ్లూయిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటంటే మనం దేనికి వాడతామంటే మనకి ఇళ్ళకి నీళ్ళు సప్లై చేయడానికి, ద పంపింగ్ స్టేషన్స్ ఫర్ పంపింగ్ వాటర్ టు హోమ్స్, క్రాస్ కంట్రీ గ్యాస్ లైన్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టంలోకి వస్తాయి. అట్లాగే ఇన్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ వర్క్ ఈజ్ అబ్టైన్డ్ బై ప్రెషరైజింగ్ ఫ్లూయిడ్ యాక్టింగ్ డైరెక్ట్లీ ఆన్ ఏ ఫ్లూయిడ్ సిలిండర్ ఆర్ ఏ ఫ్లూయిడ్ మోటార్. కానీ ఈ పవర్ సిస్టమ్స్లో మనం సిలిండర్ అనేది ఒకటి వాడతాము, మోటార్ అనేది ఒకటి వాడతాము. సో మోటార్ వాడి ఫ్లూయిడ్ సిలిండర్ నడుపుతాము, ఫ్లూయిడ్ సిలిండర్ వాడి మోటార్ నడుపుతాం. ఇది క్లాసిఫికేషన్ బేసిక్గా ఫ్లూయిడ్ సిస్టమ్స్. ఓకే, ఇందాక పవర్ సిస్టమ్స్, ఇదేమో ఫ్లూయిడ్ సిస్టమ్స్.
వాట్ ఇట్. సో ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇది ఆయిల్ హైడ్రాలిక్ పవర్ స్టేషన్ కాబట్టి మనం ఒకసారి చూద్దాం వాట్ ఈస్. ఓకే, సో ఇది ఒకసారి చూడండి ఏమేం పార్ట్స్ ఉంటాయి అనే పాయింట్ అనమాట. సో ఫస్ట్ ప్రైమ్ మూవర్ ఉండాలి. ప్రైమ్ మూవర్ అంటే ఎవరు? ఎలక్ట్రికల్ మోటార్స్ కానీ లేక ఐసీ ఇంజిన్స్ అంటే డీజిల్ ఇంజిన్ కానీ పెట్రోల్ ఇంజిన్ కానీ ఇంకేదన్నా ఇంజిన్ కానీ ఇది మిగతా సిస్టమ్ని నడపడానికి. అంటే ప్రైమ్ మూవర్ని పంపుకి తగిలించామనుకోండి, ఈ పంపు నడవాలంటే ప్రైమ్ మూవర్ ఉండాలి కాబట్టి అది మోటార్. సో ఇట్ రొటేట్స్ ది పంప్ ఆర్ కంప్రెసర్. పంప్ ఏమో ఆయిల్ హైడ్రాలిక్, కంప్రెసర్ అంటేనేమో న్యూమాటిక్ అని అర్థం, రైట్. సో పంప్ ఈస్ యూజింగ్ లిక్విడ్ యాజ్ ద మీడియం. నెక్స్ట్ వచ్చేసరికి పంపు. సో పంప్ ఏం చేస్తుంది జనరల్గా? పంప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ ఫోర్స్ ది ఫ్లూయిడ్ ఫ్రమ్ ద రిజర్వాయర్ ఆర్ టు రెస్ట్ ఆఫ్ ది హైడ్రాలిక్ సర్క్యూట్ బై కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ హైడ్రాలిక్ ఎనర్జీ. కాబట్టి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం పంప్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ నుంచి హైడ్రాలిక్ ఎనర్జీగా మార్చుద్ది. అంటే మెకానికల్ ఎనర్జీ వీడిచ్చేవాడు ఏమి ఇస్తాడు? టార్క్ ఇంటూ ఒమేగా ఇస్తుంది. సో వీడేమైతే పంప్ ఏం చేస్తుంది? ప్రెషర్ ఇంటూ డిశ్చార్జ్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ హైడ్రాలిక్ ఎనర్జీ. కాబట్టి ఈ రెండు మనకి బేస్ అనమాట ఇక్కడ. సో ప్రెషర్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలా, డిశ్చార్జ్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. పూర్తిగా అంటే కనీస నాలెడ్జ్ ఏంటంటే ప్రెషర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనేది, డిశ్చార్జ్ అంటే దట్ ఈస్ రో ఏవి అలా రాసుకోవచ్చు, ఆర్ ఏవి ఇఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ సేమ్ అయితే. ఓకే, సో డెన్సిటీ సేమ్ అయితే ఏవి వాడతాం. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఏ అనేది ఒక మాట, అర్థమైందా? అట్లా మనం ఎఫ్ పిఏ అనేది ఒక ట్రయాంగిల్ కూడా వేసి చెప్తుంటారు కొంతమంది ఈ టైపు. సో ఎఫ్ బై పి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎఫ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు పి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఏ. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఒకరి సిస్టమ్ చెప్తారు, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి పంపు వాడామా? ఫస్ట్ ప్రైమ్ మూవర్ వాడాం, తర్వాత పంపు వాడాం. ప్రైమ్ మూవర్ పని ఏంటి? పంపుని నడుపుతుంది, రైట్. అది దాని గురించి. తర్వాత యాక్చువేటర్స్ అని అంటుంటారు అనమాట. ఈ యాక్చువేటర్స్ ఏంటి అంటే దీని ఆల్సో వి కాల్ ఇట్ యాజ్ సిలిండర్స్ అని పిలుస్తారు. యాక్చువేటర్స్ సిలిండర్ ఆర్ మోటార్ అనమాట. సిలిండర్ అయితే లీనియర్, మోటార్ అయితే రోటరీ అని. సో ఇట్ కన్వర్ట్స్ ఫ్లూయిడ్ పవర్ టు లీనియర్ ఆర్ రోటరీ మెకానికల్ పవర్. అర్థమైందా? ఇక్కడ మెకానికల్ పవర్ తీసుకొని పంపు చేసి ఫ్లూయిడ్ ద్వారా, ఇప్పుడు ఫ్లూయిడ్ ద్వారా లీనియర్ వెలాసిటీ, లీనియర్ పవర్ అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, మెకానికల్ పవర్. ఓకేనా? అర్థమైందా? రొటేషనల్ అంటే లీనియర్ మెకానికల్ పవర్, రొటేషనల్ మెకానికల్ పవర్ అంటే టార్క్ ఇంటూ ఒమేగా. ఏం జరిగిందో ఒకసారి చూశారు కదా, ఇదేమో దీన్ని నడిపితే ఇది ఫ్లూయిడ్ ద్వారా వీటిని నడుపుతుంది. సో ఈ యాక్చువేటర్స్ అంటే ఏంటి అనేది మనం తర్వాత నేర్చుకుంటాం. సో ఇది దీంట్లో ఒకటి సిలిండర్ అయితే ఇంకోటి మోటార్ అవుతుంది అనమాట. ఏ మోటార్ ఇది? ఎలక్ట్రికల్ మోటార్ కాదు, ఫ్లూయిడ్ మోటార్. అంటే హైడ్రాలిక్ మోటార్ కానీ న్యూమాటిక్ మోటార్ కానీ లేదా, అర్థమైందా? సో వీటి క్లాసిఫికేషన్ మళ్ళీ మనం విపులంగా చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ఈ హైడ్రాలిక్ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ వాల్వ్స్ అని వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? ఇందాక మీరు చెప్పారు కదా, ఏమని నేర్చుకున్నారు? ఫ్లూయిడ్ పవర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ ది పవర్ ఫర్ వన్ ఫ్లోర్. అయితే మన సబ్జెక్టు టైటిల్ పేరు ఏంటి? ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. సో ఈ కంట్రోల్ సిస్టమ్స్, ఈ కంట్రోల్ వాల్వ్స్. కంట్రోల్ అనే మాట ఏంటి? అజమాయిషీ చేయటం. సో వీటిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్, రెండోది ప్రెషర్ కంట్రోల్ వాల్వ్, మూడోది ఫ్లో కంట్రోల్ వాల్వ్. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్నేమో డీసీబీ అంటాము, ప్రెషర్ కంట్రోల్ వాల్వ్నేమో పీసీబీ అంటాం, ఫ్లో కంట్రోల్ వాల్వ్లో ఎఫ్సీబీ అంటాం. ఈ నోటేషన్ కూడా అలవాటు పడాలి. సో డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ అంటే డైరెక్షన్, నువ్వు లెఫ్ట్కి వెళ్తావా, స్ట్రైట్కి వెళ్తావా, రిటర్న్ వెళ్ళిపోతావా, రొటేషనల్ తిరుగుతావా, ఇవి చెప్తుంది అనమాట. ఎందుకంటే అర్థం ఏంటంటే డైరెక్షనల్ కంట్రోల్ వాళ్ళు ఇద్దరిని పనిచేయాలన్నా అనుకోండి. సో ఇది ఫ్లూయిడ్ ఇక్కడి నుంచి వచ్చింది అనుకో, ఈ కంట్రోల్ వాళ్ళు ఇక్కడ పెట్టేసి ఫస్ట్ ఇటు వెళ్ళు, ఆ తర్వాత ఇటు వెళ్ళు. సో దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్షన్. ఇటు వెళ్ళాలి అని చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ
పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాంటి వాడు అనమాట. నువ్వు ఆగు, నువ్వు వెళ్ళు, నువ్వు ఆగు, నువ్వు వెళ్ళని జంక్షన్లో చెప్తుంటాం కదా. సో ఇక్కడికి వచ్చావు అనుకోండి, సో వీడు ఆపేస్తారు, ఎదుటోళ్ళు పంపిస్తారు, అట్లాగే వీళ్ళు పంపిస్తాడు, అట్లాగే వీళ్ళు పంపిస్తారు. సో వీళ్ళందరూ మనం ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం. అలాగే ఫ్లూయిడ్ ప్రయాణాన్ని ఇక్కడ అవసరమైతే ఇటు పంపిస్తాం, ఈ రెండు అవసరమైతే ఈ రెండు పంపిస్తాం, ఆ రెండు అవసరమైతే ఆ రోజు పంపిస్తాం, మన ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ డైరెక్ట్స్, ఇట్ కంట్రోల్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఎలా వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా లేకపోతే స్ట్రైట్కి వెళ్ళాలా, ఇలా చెప్తుంది డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్. దెన్ ప్రెషర్ కంట్రోల్ వాల్వ్. అంటే ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ ఎందుకన్నామంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏంటంటే పంపు ద్వారా ప్రెషర్ సంపాదిస్తాం, పంపు ద్వారా క్యూ సంపాదిస్తాం. వీళ్ళిద్దరిని వాటిల్లో వీడిని డిసైడ్ చేసుకోవడం అనమాట. ఈ రెండింటితో కలుపుతున్నది డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్. ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ అంటే ఓన్లీ ప్రెషర్ మీద పనిచేస్తుంది. ఏంటి ప్రెషర్ కంట్రోల్ అంటే అర్థం ఏంటి అంటే సిస్టంలో ఎంత ప్రెషర్ ఉండాలి అని చెప్పుద్ది అనమాట. ఎంత ప్రెషర్లో వీడు ఆపరేట్ చేయాలి అనే పాయింట్ ఉంటుంది అనమాట. అంటే కొన్ని ఇలా ముగ్గురు ఉన్నారనుకో, ముగ్గురికి డైరెక్షనల్ కంట్రోల్ వాళ్ళు ఒకేసారి పంపించవచ్చు, రెండు పంపించవచ్చు. ఇది డైరెక్షనల్ కంట్రోల్ వాళ్ళు. ఫస్ట్ వీడికి వెళ్ళు, తర్వాత వీడికి వెళ్ళు, తర్వాతకి వెళ్ళు, ఆ అరేంజ్మెంట్స్ ఈ లోపల చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్షనల్ కంట్రోల్. సరే, వీడి పని అయిపోయిన తర్వాత వీడిలో పంపించాలని ఎవరికి తెలుసు? అర్థమైందా మీకు? ఇది తర్వాత ఇది నిండిపోయిన తర్వాత వీడికి వెళ్ళాలి, వీడి పని అయిపోయిన తర్వాత వీడికి వెళ్ళాలి, ఇక్కడ వస్తువుని తోసేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వస్తువుని ఎత్తేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. ఇలాంటి ఏదో పనులు ఉంటాయి. సో ఈ పనులు చేరటానికి దీనికి మనం ఒక లిమిట్ పెట్టుకుంటామన్నమాట. ఇక్కడ ప్రెషర్ ఇంతవరకు చేరితే ఇది అయిపోయినట్టే, ఇక్కడ ఆపేసి ఇక్కడికి వెళ్ళు, అలా అనమాట. తర్వాత ఉంది కదా అని సిస్టమ్ ప్రెషర్ ఇంతవరకు మన ఇష్టం వచ్చినట్టు వేసాం అనుకోండి. సో సపోజు మీ ఇంట్లో వాట్ ఈస్ దట్ ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి. సో ప్రెషర్ కుక్కర్, ఈ మాట చెప్తాను. సో ప్రెషర్ కుక్కర్ మీకు తెలుసు కదా. సో ఇలా గిన్నె పెడతారు ఏదో కాడ, సో దీనికి అక్కడ పెట్టేసి ఇక్కడ వాల్వ్ పెడతారు, గుర్తుందా? సో ఇక్కడ గిన్నెలు పెట్టుకొని ఇక్కడ మంట పెట్టేస్తారు కదా. సో ఏంటిది ఈ వాల్వ్? యు అండర్స్టాండ్? దిస్ ఈజ్ కాల్డ్ ప్రెషర్ కంట్రోల్ వాల్వ్. ఈ భాష అర్థమైందా? ఇది ప్రెషర్ కుక్కర్ అయితే ఈ వాల్వ్ ఎందుకు పైకి లెగుస్తుంది అనుకున్నారు? ఎందుకు లెగుస్తుంది? ఇక్కడ ఉన్న సిస్టమ్ని మీరు ఇక్కడ నీళ్లు వాడతారు కదా, నీళ్ళకి వేడి చేసి స్టీమ్గా మారుతుంది. ఆ స్టీమ్ ప్రెషర్ పెరుగుతుంది, హీట్ యాడప్ చేస్తే ప్రెషర్ పెరుగుద్ది. కాబట్టి ఆ ప్రెషరు అప్పుడు వల్ల టెంపరేచర్ పెరుగుద్ది, ఆ టెంపరేచర్ ఫుడ్ ఉడకబెట్టుద్ది. అయితే ఇష్టం వచ్చినట్టు ప్రెషర్ పెరిగిపోతే కష్టం. సో ఈ ప్రెషర్కే వర్కౌట్ చేయాలి. కాబట్టి ఎప్పటికి అవుద్ది? ఇక్కడ బయట ఉన్న ప్రెషర్ ఎవరు? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అర్థమైందా? ఇక్కడ ప్రెషర్, ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఉన్నంత వరకు ఇది తక్కువైపోవాలి. ఇది ఎక్కువైంది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళు లెగుస్తుంది. సో ఈ ప్రెషర్కి ఈక్వల్ అయినంత అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇట్ స్టార్ట్స్ వైబ్రేటింగ్, చక వైబ్రేటింగ్ అవుతుంది. ఆ తర్వాత చప్పలు వేసిపోయి ఏం చేస్తుంది? కొంత స్టీమ్ని బయటికి పంపించేస్తుంది. ఈ స్టీమ్ కొంత బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ లోపల ఉన్న ప్రెషరు కంట్రోల్కి అయిపోతుంది. మళ్ళీ ఇట్ విల్ రీచ్ ది లెస్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. వ్యాక్యూమ్ అని కదా అర్థం. సో అట్మాస్ఫియర్ ప్రెషర్ కానీ పెరిగితే వాళ్ళు లేచిపోతుంది. సో దిస్ సిస్టమ్ ఎలాగైతే మనం అరేంజ్ చేసామో విత్ నాజిల్ ద్వారా, ఆర్ అదర్వైజ్ మన భాషలో విజిల్ అంటుంటారు. మేము ఏమని అడిగితే దీన్ని విజిల్ అంటాం. 3 విజిల్ వేస్తే చాలు అని. ఏం చేస్తామంటే ప్రెషర్ పెంచి, టెంపరేచర్ పెంచి ఉడికిచ్చి తీస్తాం. ఇక్కడ కూడా అదే పద్ధతి. మన పని కోసం ఇలాగా కొంత ప్రెషర్ చేరిన తర్వాత ఈ ప్రెషర్ కొంత ఫ్లూయిడ్ బయటకు వెళ్ళిపోయో, పక్కకి వెళ్ళిపోయో, ట్యాంక్కి వెళ్ళిపోయో, ఇది రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్, ప్రెషర్ రిలీఫ్ వాల్, అట్లాగా ఆటోమేటిక్ అన్లోడర్ వాల్, రకరకాలు ఉంటాయి. బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రెషర్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డైరెక్షన్. అది కథ. ఆ తర్వాత దిస్ ఈజ్ అబౌట్ ప్రెషర్ కంట్రోల్ వాల్. అలా అర్థమైతే చాలు. వాట్ ఈస్ మెన్ బై ఫ్లో కంట్రోల్ వాల్? ఫ్లో కంట్రోల్ వాల్ ట్యాప్ ఉంది అనుకుందాం. సో మీకు ట్యాప్ తెలుసు కదా.
సో ఈ ట్యాప్ని మనం ఇక్కడ కట్టేస్తాం. మనకి ఇక్కడ డిశ్చార్జ్ క్యూ ఉందనుకో కదా, వాటర్ లేదు, క్యూఏ కదా ట్యాప్లో నుంచి. సో వీ కాల్ ఇట్ యాజ్ ఎ వాల్వ్. ఒరిజినల్ ఇక్కడ భాష, మన భాషలో అక్కడ ఇళ్లలో ట్యాప్ అంటారు. మరి మీకు తక్కువ రావాలంటే ఏం చేస్తారు, ఇది తిప్పుతారు కదా, ఎక్కువ రాకుండా తక్కువే పడాలా, బొట్టు పడాలా, సన్నదారు పడాలా. సో బాత్రూంలో మనం స్నానంకి వెళ్ళినప్పుడు కూడా మనం యూజ్ ఫుల్ వాడతాం, తర్వాత కంట్రోల్ చేస్తాం, తర్వాత కట్ ఆఫ్ చేసేస్తాం. కట్ కూడా కంట్రోల్ కదా. సో కట్టు అది అంటే వీ కంట్రోల్ ది డిశ్చార్జ్. సో డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, ఏవి. కాబట్టి ఏవి ఇక్కడ సేమే, కాన్స్టెంటే కదా. సో వీ యూజ్ దిస్ ఏవి అనేది. కాబట్టి ఎంత డిశ్చార్జ్ వెళ్ళాలి, సో ఎంత డిశ్చార్జ్ వెళ్ళాలి అంటే ఈ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ కూడా మనం కంట్రోల్ చేసినట్లు లెక్క. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లో కంట్రోల్ వాల్వ్. ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ అంటే ప్రెషర్ని సిస్టమ్ ప్రెషర్, సిస్టమ్ అంటే గ్రూపు. ఇప్పుడు ఏంటంటే మనకు చాలా వస్తాయన్నమాట. సో మీ ఇంట్లో సిస్టమ్ అంటే మీ హౌస్ సిస్టమ్ ఏంటంటే మీ ఫాదరు, మదరు, మీ బ్రదరు, మీ సిస్టరు, ఇదంతా కూడా ఒక సిస్టమ్. ఈ సిస్టంలో ఏంటంటే వండుతుంటాం, తింటుంటాం, పారేస్తుంటాం, ఇలా చాలా పనులు చేస్తాం. సో ఈ సిస్టాన్ని కంట్రోల్ చేసేది ఎవరు, ఒకళ్ళు మనీ కంట్రోలు ఫాదర్ అయితే మనీ ఎర్న్ చేసేది ఎంత ఉండాలా, ఎంత ఇవ్వాలా, ఆవిడ కూడా కంట్రోల్ చేయాలి. కాబట్టి మిమ్మల్ని కూడా డైరెక్ట్ చేస్తారు. కాబట్టి మీ ఫాదర్ ఈజ్ ఏ డైరెక్షనల్ కంట్రోల్ వాళ్ళు, ఆయనకి ఎంత ప్రెషర్ పెట్టాలా ఉన్న సిస్టమ్ని బట్టి. మీ మదర్ ఈజ్ ప్రెషర్ కంట్రోల్ వాళ్ళు. కాబట్టి సో అలా మనం ఊహించవచ్చు అన్నమాట. సో ఫ్లో కంట్రోల్ వాళ్ళు అంటేనేమో క్యూతో సంబంధం, ప్రెషర్ కంట్రోల్ వాళ్ళు అంటే పీతో సంబంధం. వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని వీడు డైరెక్షనల్ కంట్రోల్ వాళ్ళు ఉంటారు. సో దిస్ ఆల్ టుగెదర్ వీ కాల్ ఇట్ యాజ్ కంట్రోల్ వాల్వ్స్. కాబట్టి డైరెక్షనల్ కంట్రోల్ వాళ్ళు డీసీవి, ఇక్కడ నుంచి మీరు ఈ పదం వాడండి, దిస్ ఈజ్ పీసీవి, దిస్ ఈజ్ ఎఫ్సి. సో దీనికి నోటేషన్స్ ఏంటి, అర్థం చేసుకోవడం ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించాం. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వాయర్. కానీ మనం ఇప్పుడు ఫ్లూయిడ్ అంటే ఏంటి చెప్పారు కదా, ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఎదర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఇక్కడ గ్యాస్ అంటే ఎయిర్ వాడతాం, లిక్విడ్ అంటే ఏది వాడతాం, ఆయిల్ వాడతాం. ఇది మన ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్. ఫ్లూయిడ్ మెషిన్స్ వేరు, ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ మెషిన్స్ వేరు. ఓకే. సో ఇది లిక్విడ్ ఆయిల్ వాడామనుకోండి. సో ఈ ఆయిల్ని ఎక్కడ ఉంచుతాం, దట్ ఈస్ కాల్డ్ రిజర్వాయర్. మన నీళ్ళు ఎక్కడ ఉంచుతాం, మంచి నీళ్ళు బిందెలో ఉంచుతాం, ఇక్కడ ఎక్కడ ఉంచుతాం, రిజర్వాయర్లో ఉంచుతాం. ఈ పదాలు కొంచెం మారుతాయి. సో రిజర్వాయర్ ఈజ్ వన్ విచ్ స్టోర్స్ ది ఆయిల్. It is used to store the hydraulic oil. Okay. So let us have this total ఏమేమి వాడతారు అని. మన అట్లాగే మనకి ఏమైనా డస్ట్ ఉందనుకోండి, ఫిల్టర్ వాడుతుంటాం, మరి వాటర్ ఫిల్టర్ అంటుంటాం. వాటర్ ఫిల్టర్ అని స్ట్రైనర్ అని రెండు పదాలు వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. స్ట్రైనర్ ఈజ్ బిగ్గర్ వన్, బిగ్గర్ సైజ్ అనమాట. దట్ ఈజ్ కాల్డ్ మెష్ సైజ్. పెద్ద పెద్ద చేయడానికి స్ట్రైనర్ వాడతాం. కళ్ళకు కనపడినవి డస్ట్ కానీ ఏమైనా ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫిల్టర్. ఆ పదం రెండింటికి తేడా, రెండు కూడా ప్రివెంట్స్ ది ఫారిన్ మెటీరియల్స్ అని. ఓకే. నెక్స్ట్ ఏంటి అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. సో దిస్ ఈజ్ ఫిల్టర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ఎనీ ఫారిన్ పార్టికల్స్ సో యాజ్ టు కీప్ ద ఫ్లూయిడ్ సిస్టమ్ క్లీన్. ఒక్కోసారి అట్మాస్ఫియర్లో ఇసుక, చిన్న డస్ట్ కనపడినవి ఏంటంటే ఉంటాయి, అది ఫిల్టర్కి వెళ్తాం. రెండోది పైపింగ్. పైపింగ్ అంటే ఏంటి, రోడ్స్. ఇవి మనం వెళ్ళాలంటే రోడ్ ఎలాగ వెళ్ళాలో, సో మనం ఇక్కడ ఉన్నవాడికి ఒక పైప్ ఇక్కడికి వెళ్ళుద్ది, ఇంకోటి ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఇంకో పైపు ఇక్కడికి పంపిస్తాం, ఇంకోటి ఉన్నాడు అనుకోండి ఇక్కడి నుంచి పంపిస్తాం, లేదా ఇక్కడి నుంచి పంపిస్తాం. సో దీస్ ఆర్ ద రోడ్స్ టు ఫర్ ద ఫ్లూయిడ్. సో దాన్ని మనం పైపింగ్స్ వాడతాం. ఇప్పుడు మీ డిజైన్లో కొన్ని నేర్చుకుంటారు, కప్లింగ్స్ అని, ఫ్లాంజెస్ అని, మఫ్ కప్లింగ్ అని. సో ఇవి వాడుకుంటాం అన్నమాట. అర్థమైందా? సో ఇది ఒక పైపు. సో ఈ పైపుకి ఇంకో పైపు వచ్చింది, ఇప్పేయాలనుకున్నప్పుడు ఫ్లాంజ్ వాడతాం. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఫ్లాంజ్. ఎక్కడో మొక్క వెల్డింగ్ చేస్తాం, ఓట్లు వేసి బిగిచ్చేస్తాం. అయితే ఇది ఫ్లూయిడ్ కదా, ప్రెషర్తో ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ సీల్స్ అనేది వాడతాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు సీల్ అనేది తెలుసా, మీకు తెలియకపోవచ్చు. మీరు
ఇది చూపిస్తాను, మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తారని చూద్దాం. బొమ్మ అలాగే. సో దిస్ ఈజ్ ఏంటిది? ప్రెషర్ కుక్కర్. ఏంటి అంటే మీరు అలాగ అనుకో, ఈ రెండు మధ్యలో మనం ఒక గ్యాస్కెట్ వేస్తాం చూసారా, గ్యాస్కెట్ అంటుంటాం. సో ఈ గ్యాస్కెట్ ఏంటి అంటే ఇక్కడ సీల్ ఇలా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టు బాగా. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్టీమ్ వచ్చి ఇక్కడికి వస్తే ఇవి విప్పుకొని ఈ స్టీమ్ని బయటికి రానిది వేపర్. సో ఇట్ ప్రివెంట్స్ ది లీకేజ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్రమ్ అవర్ పార్ట్, ఏదైతే అది సిలిండర్ అయితే సిలిండర్, దట్ ఈస్ పైప్ అయితే పైపు, వాట్ ఎవర్. అందుకని ఇటు దారి లేదు కాబట్టి ఈ విజిల్ ఇటు నుంచి ఇక్కడికి ఎక్కువైనప్పుడు ఇక్కడి నుంచి వచ్చి ఈ బయటకు వచ్చేస్తుంది అనమాట, ఇది పైకి లేపేసి. ఇక్కడ పిన్ ఉంటుంది, మీకు తెలుసో లేదు చూడండి. సో ఈ పిన్ని లేపేస్తుంది. ఈ కాన్సెప్టే మనం ఇక్కడంతా వాడతాం, మీరు జారిగా అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్రెషర్తో ఇది పిన్ని లేపుద్ది. ఆ పిన్నులతో ఉన్న అటాచ్ అయిన విజిల్ సోకాల్డ్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ అనమాట కదా. ఒకవేళ ఈ గ్యాస్ కట్ వాడలేదనుకో ఈ గేవ్లో ఇక్కడ స్టీమ్ మళ్ళీ అట్మాస్ఫియర్కి వచ్చి డ్రాప్స్ వాటర్ పడతా ఉంటుంది. ఆ పొయ్యి అంతా మీరు గ్యాస్ స్టవ్లో నీళ్ళన్నీ పడిపోతాయి. సో దిస్ ద సేమ్ వే, ఇంకా తేడా ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ పైపింగ్ అనేది ఏంటి? ఫ్లూయిడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అని. సో ఇట్ క్యారీస్ ది హైడ్రాలిక్ ఆయిల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో పంపు నుంచి సిలిండర్ కానీ, పైప్ టు పైప్ కానీ, ఇంకో పైప్ నుంచి ఇంకో పైప్ కానీ, బ్రాంచ్ పైప్స్ కానీ, ఇంకా రకరకాలు వాడతాం. దట్ ఈస్ కాల్డ్ పైపింగ్. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ రైట్ ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ద హైడ్రాలిక్ సిస్టమ్ అంటే వీటి గురించి చెప్పండి. సీల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ ది లీకేజ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. కాబట్టి ఈ సీల్స్ రకరకాల సీల్స్ ఉంటాయి. వి షేపు, యూ షేపు, కప్ షేపు, రకరకాలు ఉంటాయి. ఓకే, సో ఇవి కాక మళ్ళీ వైపర్ సీల్స్ అని కూడా ఉంటాయి. సో బేసిక్గా తర్వాత మాట్లాడితే ఇది కంపల్సరీ, సీల్స్ ఆర్ కంపల్సరీ. ఓకే, సో దీంట్లోకి వెళదాం. మరి దిస్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సిస్టమ్. ఈ సిస్టంలో ఎవరు ఫస్ట్ అంటే ఆయిల్ ట్యాంకు, దీన్ని మనం రిజర్వాయర్ అంటాం. ఓకే, సో ఆయిల్ ట్యాంకు, దీంట్లో ఆయిల్ ఉంది, ఇక్కడ పైప్ లైన్ ఉంది. సో ఇది స్ట్రెయినరు. పెద్ద పార్టికల్ అంటే మనకి కళ్ళకు కనపడే పార్టికల్స్ ఏమైనా ఉంటే సో దోస్ కెన్ బి వ్యూడ్, అది మనం చూడగలం. సో అలాంటివి ఉంటే దట్ ఈస్ కాల్డ్ స్ట్రెయినర్ తీసుకుంటుంది. అప్పుడు ఫ్లూయిడ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళింది, అంటే వరదలు జరుగుద్ది అనమాట. సో దట్ దిస్ ఈజ్ పంపు. సో పంప్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఫ్లాంజెస్. దిస్ ఈజ్ మోటార్ రొటేట్స్, పంప్ ఆల్సో రొటేట్స్. అర్థమైందా? రొటేట్ కాకపోతే మళ్ళీ పుల్లీ డ్రివెన్ సిస్టమ్ పెట్టి వేరే వాడుతుంటాం. అది దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెసిప్రొకేటింగ్ పంప్. ఆ తర్వాత దిస్ ద పైప్ లైన్. ఈ పైప్ లైన్ ఎలక్ట్రికల్ మోటార్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద పంపు త్రూ కప్లింగ్స్. ఓకే, ఇది ఫిల్టర్కి వెళ్ళిద్ది, ఫిల్టర్ అయిపోద్ది. సో ఇక్కడ ఏదో చాలా ఐటమ్స్ మనం పెడతాం, అది కన్స్ట్రక్షన్. ఓకే, ఇది పాస్ చేసుకుంటే వెళ్ళిపోద్ది, అప్పుడు ఫిల్టర్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ కొన్ని ఏమైనా ఉంటే సెటిల్మెంట్స్ అయిపోతాయి, అందుకని అప్పుడప్పుడు మనం క్లీన్ చేయడానికి ఇక్కడ ఒక డ్రైన్ పెట్టుకుంటాం. ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుంటాం, రెజ్యుమినేషన్ అంటుంటాం. సో ఈ పంపు నుంచి వచ్చిన వాటర్ ఆర్ అదర్వైజ్ ఆయిల్ ఇలాగ వెళ్ళుద్ది. కాబట్టి ముందు ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ లైన్లోకి వస్తుంది. సో ప్రెషర్ కంట్రోల్ కావాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ కనెక్టెడ్ టు ట్యాంక్ అనమాట. ఎలా ట్యాంక్ పంపిస్తాం, ఆ పైప్ లైన్ ఉంటుంది. యు గాట్ మై పాయింట్. సో సేమ్ ఇది ట్యాంక్ వెళ్ళేదన్నమాట. ఆ తర్వాత ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ నుంచి దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ కంట్రోల్ వాల్వ్. ఏది ముందు పెట్టామని కూడా కాన్సెప్ట్, ఇదే ముందు పెట్టాలని అవసరం లేదు. సో ముందు ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ లైన్లోకి వస్తుంది. ఎందుకని? ఈ సిస్టంలోకి వెళ్తుంది అనమాట. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్, దిస్ ఈజ్ కాల్డ్ ప్రెషర్ కంట్రోల్ వాల్వ్. ముందు ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ కంపల్సరీగా పెట్టాలి. ఆ తర్వాత ఒకటే కాదు, చాలా వాడతాం. ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్వ్, ఓకే, ప్రెషర్ రిలీఫ్ వాల్వ్, బైపాస్ వాల్వ్, రకరకాల వాల్వ్స్ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ పంపు తర్వాత ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ పెట్టాలి, ఆ తర్వాత డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ పెట్టాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ సిలిండర్. ఆ తర్వాత ఫ్లో కంట్రోల్ వాల్వ్. ప్రెషర్ ఓకే, ప్రెషర్ 5 లీటర్స్ వెళ్తుంది,
సో 5 లీటర్స్ వెళ్ళటానికి వీలేదురా బాబు, కొంత పంపించేయాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి కూడా మనం డ్రైన్ చేస్తుంటాం. సో ఒక పైప్ లైనే ఇక్కడ 2 పైప్ లైన్ చూపించాను. ఇదేమో ఇంటూ, ఇదేమో అవుట్, ఇంటూ ద సిస్టమ్ అనమాట. ఇక్కడ మనకి మెకానికల్ పని చేసేది ఈడనమాట. అసలు ఒరిజినల్గా మన కళ్ళకు కనిపడే ఏరియా వాడు వీళ్ళు. సో ఇదంతా కూడా ఇంటర్నల్గా మనకు చిన్న చిన్న పీసుల్లా కనపడతాయి. సో ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్. ఎవరెవరు? స్ట్రెయినరు, పైప్స్, ఫిల్టరు, పంపు, మోటరు, ప్రెషర్ కంట్రోల్ వాల్, డైరెక్షనల్ కంట్రోల్ వాల్, ఫ్లో కంట్రోల్ వాల్, ది యాక్చువేటర్. దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువేటర్. సో ఇక్కడ ఏంట్రా బాబు అంటే ఇది లోడు పైకి లేపడానికి అనమాట. అర్థమైందా? సో లోడ్ పైకి లేపడానికి, నెట్టడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ కన్వేయర్ బెల్ట్లో వస్తూ ఉంది. సో ఇది ఈ పక్కకు మార్చాలి అన్నాం అనుకో, వెనక సిలిండర్ పెడతాం, తోసేసి ఇక్కడికి వస్తాం. లేదు ఇక్కడికి వచ్చింది, తోసేసి ఇక్కడ బయటకు పడేస్తాం. ఈ తోసుడు దానికో, ఎప్పుడు లిఫ్ట్ చేయడానికో, కిందకు పడేయటానికో, పక్కకు తిప్పడానికో ఈ ఆటోమేటిక్ వర్క్లు అనేది జరుగుతుంది. ఈ హైడ్రాలిక్ సర్క్యూట్ ఓపెన్ చేసి అన్ని వాల్వ్స్ కనుక ఓకే చేస్తే ఇక నువ్వు పెట్టుకోవడం ఏంటంటే లోడ్ పెట్టుకోవడమే. లేపాలంటే లేపుతుంది. అంటే ఇక్కడ ఒక ఫ్లోర్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లోర్ ఉంది, ఈ ఫ్లోర్లో మెటీరియల్ ఇక్కడికి వస్తుంది, ఈ మెటీరియల్ వచ్చి ఈ మెటీరియల్ దీంట్లోకి వెళ్ళాలి. ఇక ఆటోమేటిక్ అయిపోద్ది. ఇక్కడ ఒకటి ఉంటే చాలు, ఈ సిస్టమ్ అంతా కూడా ఇది పైకి లెగుస్తుంది. ఎంత టైం పట్టుద్ది అది అన్నీ లెక్కేస్తాం. అంటే ఇది ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అన్నది ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఉంటుంది. ఫ్లో అంటే ఎవరు? క్యూ. అర్థమైందా? ప్రెషర్ని కంట్రోల్ చేసేది ప్రెషర్ కంట్రోల్ వాల్వ్. సో ఇప్పుడు వచ్చిన ఈ వాటరు విత్ ప్రెషరు డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్లోకి వెళ్ళుద్ది. అంటే ఇది ద్వారబంధం లాంటిది అనమాట. ఎన్ని తలుపులు ఉన్నాయి, ఒక స్టేడియం, ఒక సినిమా థియేటర్ ఉంది, ఏదన్నా డేంజర్ జరిగింది, ఎన్ని తలుపులు కావాలా? అన్ని తలుపులు చూసుకోవాలి. తలుపులు మొత్తం మూసేస్తే సో దట్ ఈస్ ద ఐడియా, ఆ డిజైన్ ఆఫ్ దట్ ఈస్ ద సేఫ్టీ. కాబట్టి ఈ సిస్టము ప్రెషరు పెరిగిన ఈ పైప్ లైన్ పగిలిపోకూడదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇందాక ప్రెషర్ కుక్కర్ చెప్పాను, మీరు ఆ పైప్ లైన్ కనుక లేకపోతే ఏమవుతుంది అనుకున్నారు? ఆ వాల్వ్ కనుక లేకపోతే కుక్కర్ పగులుద్ది, లేచిపోద్ది. అందుకని కుక్కర్కి ఇంకోటి పెడతారు, ఫ్యూజిబుల్ ప్లగ్ అని. ప్రెషర్ దీని పక్కనే ఉంటుంది, ఈ పైన ఈ ఏరియాలో ఉంటుంది ఒకటి, మీకు కనబడతా. సో ఇది కూడా పని చేయకపోతే దీనికి హోల్ పడిపోద్ది, అప్పుడు ప్రెషర్ స్టీము బయటకు వెళ్ళిపోద్ది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫర్దర్ సేఫ్టీ. అలాగే మనం రకరకాలు వాడతాం అనమాట. సో దట్ ద ఆపరేటర్ వర్కింగ్ అరౌండ్ ఇయర్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. వాడి లైఫ్కి డేంజరు. మనం డిజైన్ ఏ మెషిన్ తయారు చేసినా ఆపరేటర్ని చంపే పని చేయకూడదు. మన పని కోసం ఇంకోళ్ళు చంపకూడదు కదా. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిలిండర్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రాలిక్ సిలిండర్ అని చెప్పొచ్చు, ఆర్ అదర్వైజ్ యాక్చువేటర్ అని కూడా చెప్పవచ్చు. ఈ యాక్చువేటర్లో ఇది లీనియర్ యాక్చువేటర్. అంటే ఏంటి? ఇలా కదులుతుంది. కాబట్టి ఇది కదలాలి అంటే ఎంత ఫోర్స్ కావాలి, ఎంత వెలాసిటీ కావాలి, ఎంత పవర్ కావాలా? F into V is called power. So that is why the power carried by the fluid to move this. మరి నిన్ను నెట్టాలనుకోండి ఇంకో వ్యక్తి, వాడు నీకన్నా బలం ఎక్కువ ఉండాలి కదా. అర్థమైందా? సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. సో దట్ ఈస్ యూ అబ్జర్వ్ దిస్, వాట్ ఈస్ దట్ యానిమేషన్. సో కమింగ్ ఫ్రమ్ ద అండ్ పంపులోకి వెళ్ళింది, ఆ తర్వాత పైపుల ద్వారా ప్రెషర్ కంట్రోల్ వాళ్ళు పోయింది. ఇది ఒక లైనే పెట్టారు, మొత్తం నింపు అనమాట. దేర్ ఆర్ సో దిస్ ఈజ్. సో అర్థమవుతుందా? సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు ఇంకోటి తెలుసా మీకు? సో ఇది పైపుకి లెగవాలనుకోండి, ఈసారి సప్లై ఇటు పంపిస్తాము, ఇక్కడ నీళ్లు మళ్ళీ ఇటు వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మళ్ళీ ట్యాంకు కలుపుతాం. భాష అర్థమైందా మీకు? సో అది మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఇది సప్లై వల్ల కిందకి దిగింది, అంటే లోడు రైజ్ కిందకు వచ్చింది. ఈ సప్లైని ఈసారి సప్లై ఇటు పెట్టామనుకో ఈ కలరు, అప్పుడు ఇదేమవుద్ది? పైకి లెగుస్తుంది అనమాట. సో ఇలా ఇటువైపు ఒకసారి పంపించింది, ఇటువైపు ఒకసారి పంపించింది. అప్పుడు ఈ సిలిండర్లో ఒకసారి లోపలికి వెళ్ళుద్ది, ఇంకో దారి నుంచి బయటకు వెళ్తాయి. మనకి సినిమా థియేటర్లు వాటిలో ఎంట్రన్స్, ఎగ్జిట్. ఇదేమో ఎంట్రన్స్ కింద, ఇన్ అని, ఇది అవుట్ అని, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ బొమ్మ గీయండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ ఈజ్ ఎనఫ్. అయితే
ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటి. సో వాటర్ ఎందుకు వాడదామంటే వాటర్తో ఆటోమేషన్ చేయలేం. అది మీరు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత మనం చూద్దాం. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్? ఎక్కడ అప్లై చేయరు, ఎక్కడైనా అప్లై చేయొచ్చు. అది మీరు మామూలుగా అనుకోండి, మీకు గుర్తొచ్చినవి రాయొచ్చు. అగ్రికల్చర్లో రాయొచ్చు. అగ్రికల్చర్లో ట్రాక్టర్ ఉంటుంది. ట్రాక్టర్ వెనక పీటీఓ అని పవర్ టేక్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది. సో మీరు డోజర్ లాగా దాన్ని నాగలు దున్నాలి అంటే మరి అక్కడ హైడ్రాలిక్ సిస్టమే పైకి లేపేది. ఇంజిన్ ఐస్ ఇంజిన్ టైర్లు కదలటానికి వాడతాం. మిగతా సిస్టమ్ అంతా కూడా అది వాడతాం. అంటే ఫార్మ్ ఎక్విప్మెంట్స్, దట్ ఈజ్ మోవర్స్, ఫ్లప్స్, నాగలి, అట్లాగే కెమికల్, వాటర్ స్ప్రేయర్స్, ఆ ట్రాక్టర్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. అట్లాగే ఫర్టిలైజర్ స్ప్రెడ్డర్స్, హార్వెస్టర్స్, తెలుసు కదా, ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు అవి చేయటం, అట్లాగే హార్వెస్టింగ్ చేయడానికి. అట్లాగే ఆటోమేటెడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లైన్స్ అండ్ రోబోటిక్స్. సో రోబోటిక్స్లో కూడా హెవీ అయితే ఆయిల్ పవర్ వాడతాం, లేదు అనుకుంటే ఇది ఏదైతే వాడామో అవన్నీ న్యూమాటిక్ కూడా మీరు అప్లై అయ్యారు. ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ అని చెప్పాను. న్యూమాటిక్లోకి వచ్చేసరికి ఎయిర్ కదా, దాంట్లోని డస్ట్ అక్కడ దగ్గర తేడా, కానీ పంప్స్ కానీ సిలిండర్స్ కానీ అంతా కూడా సేమ్ డయాగ్రామ్ పనిచేస్తాయి. యూ కెన్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు ఆయిల్ హైడ్రాలిక్స్ ఒక్కటి చదివినట్లయితే చాలు, దాంతో మీరు హ్యాపీగా మొత్తం రాసేయచ్చు. అది ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి ఇంపార్టెంట్. ఆటోమొబైల్స్, పవర్ స్టీరింగ్. సో మీరు ఇప్పుడు కారులో పవర్ స్టీరింగ్ వచ్చింది తెలుసా మీకు? సో ఇదివరకు ఏంటంటే ఒక పక్కకి రౌండ్ తిరగాలంటే స్టీరింగ్ తెగ తిప్పేవాళ్ళు, డ్రైవర్ అది మీద పడి. ఇప్పుడు అట్లా కాదు. సో ఈ స్టీరింగ్ని డస్ట్ ఒక లిటిల్ బిట్ తిప్పామంటే చాలు, మొత్తం టైర్లు తిరిగేస్తాయి. అట్లాగే పవర్ బ్రేక్స్. మీరు బాగా లారీలు కనుక అబ్జర్వ్ చేస్తే, బస్సులు కనుక అబ్జర్వ్ చేస్తే పక్కన ఎయిర్ బ్రేక్ అని కూడా చెప్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ పవర్ బ్రేక్. అలాగే సస్పెన్షన్ సిస్టమ్స్. ఈ సస్పెన్షన్ సిస్టమ్స్ ఇది మీకు చెప్పాలంటే వోల్వోలో మీరు మామూలు బస్సు అయితే ఇలా ఉండి ఇక్కడ చాసిస్ ఉండి ఆ చాసిస్ మీద ఈ బస్సు మీకు కట్టేస్తాడు. సో ఇది డ్రైవర్ సీట్ అనుకుంది. ఓకే, సో వోల్వో అలా కాదు. వోల్వో ఏంటంటే మామూలు ఒక చాసిస్ ఉంటుంది, ఇక్కడ హైడ్రాలిక్ ఆర్ న్యూమాటిక్ సిస్టమ్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒక చాసిస్ కట్టి అప్పుడు బస్సు కడతాడు. అందువల్లే వోల్వో బస్సెస్ అంటే మనకి కుదుపులు ఉండవు గుంటలు ఉన్నా సరే. మామూలు బస్సులో మనం వెనక్కి కూర్చున్నాం అనుకో, మనకి బస్సు టాప్కి కిందకి పడేస్తూ ఉంటుంది, ఒక వ్యక్తి కిందకి పైకి తిరుగుతాడు, నడువులు పడి నొప్పి పుడతాయి. కాబట్టి ఈ సిస్టమ్ వాడుకొని, కాబట్టి ఇప్పుడు ఇదే కాదు, మీకు ఇదే కాదు, ఈ సస్పెన్షన్ సిస్టమే కాదు, దట్ ఈస్ కాల్డ్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్. యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది కారులో, మరి దాని జోలికి వెళ్ళరు. సో మామూలుగా ఏంటంటే మీరు బ్రేక్ వేస్తే, ఎక్కడైనా సడన్గా ఏదైనా వెహికల్ చూస్తే బ్రేక్ వేస్తే టైర్లు అంటే ఆ వీల్స్ ఆగిపోతాయి. అప్పుడు ఆగకుండా మనం స్టీరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్. అట్లాగే ఏవియేషన్ అంటే విమానాలు, ల్యాండింగ్ ఆఫ్ వీల్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్ ట్రాలీస్ అండ్ లగేజ్ లోడింగ్, అన్లోడింగ్ సిస్టమ్స్. చూసారు కదా మీ సూట్ కేసులు ఇవన్నీ కూడా బయటికి దట్ ఈస్ కన్వేయర్ ద్వారా వెళ్తూ ఉంటాయి. అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్, ఎక్స్కవేటర్స్. మీ భాషలో ఇవి జేసీబీ అని కానీ, లేకపోతే టాటా అని కానీ, తర్వాత హూండాయ్ కానీ ఇలాంటివి ఉంటాయి ఎక్స్కవేటర్స్ భూమిని తవ్వడానికి. అలాగే మీరు లిఫ్ట్ కనుక మీరు ఎక్కినట్లయితే లిఫ్ట్ కంపల్సరీగా ఆయిల్ హైడ్రాలిక్ వాడతారు, న్యూమాటిక్తో పాసిబుల్ అవ్వదు. అట్లాగే బకెట్ లోడర్స్. సో అంటే ఇలా లోడర్ తిరుగుతూ ఉంటే ఇది బకెట్ వేసుకుంటే వెళ్ళిపోతా పడిపోతుంది. క్రాలర్స్, రోడ్డు క్లీనర్స్, టిప్పర్స్. సో టిప్పర్స్లో కూడా మనం అంటే లారీ ఇలా వచ్చినట్లయితే, సో లారీ వచ్చి కింద ఈ డ్రైవర్ ఇదేమో ఈడిపోయి ఉంటుంది, సో ఇదేమో పైకి లేస్తుంది అన్నమాట. సో పైపు లేస్తే దీంట్లో కింద మెటీరియల్ కిందకి అన్లోడ్ అయిపోతుంది. సో అలాగా దానికి వాడవచ్చు. అలాగే మిసైల్స్, దట్ ఈజ్ ఇన్ డిఫెన్స్, మిసైల్ లాంచింగ్ సిస్టమ్స్, నావిగేషన్ అట్లాగా. ఇక మన ఫ్యాబ్రికేషన్, మెషినింగ్ ఆపరేషన్లకు వచ్చేసరికి వాట్ నాట్ ఎక్కువగా మనం ఇక్కడ ఆయిల్ హైడ్రాలిక్ వాడం.
ఇక్కడ అంతా కూడా న్యూమాటిక్ వాడతాం. ఇది వాడకూడదు అంటే కాదు, హెవీ లోడ్స్ కనుక ఉన్నట్లయితే పెద్ద పెద్ద రాయిలు కదిలించాలనుకోండి, మీరు పెద్ద పెద్ద ఐటమ్స్ వాడతారు. చిన్న చిన్న వాటిని మీ ఇంట్లో సీసా ఓపెన్ చేయడానికి మీరు క్రేన్ వాడతారు ఏంటి, మీ చేతులతో లేపేస్తారు. సో మనుషులు చేసే పనులు లాగా చేయాలంటే దట్ ఈస్ వి గో ఫర్ దిస్ వన్. అట్లాగే మీకు జిగ్స్ అండ్ ఫిక్సర్స్ తెలుసు. దీస్ ఆర్ ద స్పెషల్ దట్ ఈస్ వర్క్ అండ్ టూల్ హోల్డర్స్, వర్క్ హోల్డింగ్ డివైసెస్, క్లాంప్స్ అని, స్టాపర్స్ అని, మరి మీరు తర్వాత కూడా కొన్ని నేర్చుకుంటారు. అట్లాగే మనకి సిఎన్సి మెషిన్ అన్నామంటే ఇట్ ఈస్ టోటల్లీ న్యూమాటిక్ సిస్టమ్. హెవీ ఉన్నట్లయితే హైడ్రాలిక్కి వెళ్తాం. కాబట్టి ఇక్కడ దేర్ ఇస్ నో డిఫరెన్స్. న్యూమాటిక్ అంటే చిన్నది, న్యూమాటిక్ అంటే ఎయిర్ అని అర్థం. సో ఎయిర్ అన్నామంటే తక్కువ లోడు, తక్కువ బరువులు, ఇబ్బంది అన్నమాట. అట్లాగే మెటీరియల్ హ్యాండ్లింగ్, మీరు మామూలుగా జాక్స్ అని, స్క్రూ జాక్, అట్లాగే హాయిస్ట్లు, క్రెయిన్స్, ఫోర్క్ లిఫ్ట్స్, కన్వేయర్ సిస్టమ్స్ ఇవన్నీ. అట్లాగే మైనింగ్, దట్ ఈస్ బొగ్గు గనులు కానీ మరి మినరల్స్ కానీ ఇవి తీసేటప్పుడు ఇవి వాడుకునే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. గాట్. సో దిస్ ఈస్ బేసిక్ ఐడియా అబౌట్ దట్. ఇప్పుడు వరకు చెప్పాలంటే ఏవియేషన్లో అంటే మీన్ ఎక్కడ వాడరు అంటే అన్ని చోట్ల, అంటే దట్ ఈస్ రోబోటిక్స్లో కూడా మీకు రోబోటిక్స్లో ఒక పార్ట్ న్యూమాటిక్. రోబోటిక్స్ ఎక్కువగా మనం న్యూమాటిక్కే వాడతాం. అంటే ఎయిర్ ఈజ్ ద మీడియం. పెద్ద న్యూమాటిక్ పెద్ద పనులు చేయాలనుకోండి, అదే రోబోటిక్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హ్యాండ్, రైట్. దట్ ఈజ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? అడ్వాంటేజెస్ ఆర్ ఈజీ అండ్ యాక్యురసీ ఆఫ్ కంట్రోల్. పిన్ పాయింట్ మనమైతే ఒక వస్తువుని ఎక్కడికైనా తొయ్యాలి అంటే ఒక చోట యాక్యురేట్గా ఇక్కడికే వచ్చి పడాలంటే మనం కన్నా పడేస్తే ఇక్కడికి రావచ్చు, లేకపోతే దాటి వెళ్ళిపోవచ్చు. బట్ అట్లా అనమాట. సో యూజింగ్ సింపుల్ లీవర్స్, పుష్ బటన్స్, ఆపరేటర్స్ కెన్ స్టాప్ అండ్ స్పీడ్ అప్ ఆర్ స్లో డౌన్ ది థింగ్. మీరు జేసీబీ అనేది సోకాల్ ఎక్స్క్వేటర్లో ఒక ఆపరేటర్ కూర్చొని ఉంటాడు. సో వాడు కూర్చొని ఈ హ్యాండ్, ఈ లీవరు ఆపరేట్ చేయడం వల్ల మనం టోటల్ సోకాల్డ్ ఎక్స్క్వేటర్స్ని కంట్రోల్ చేసే అవకాశం. అందువల్ల సింపుల్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. మల్టిప్లికేషన్ అంటే ఫోర్స్ అంటే తెలుసా, మనం అప్లై చేసేది వేరు, మనం పొందేది వేరు. మనం అప్లై చేసేది 10 న్యూటన్స్ ఫోర్స్ అయితే అది 100 న్యూటన్స్ కూడా చేయొచ్చు యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్. అట్లాగే కాన్స్టెంట్ ఫోర్సు, కాన్స్టెంట్ టార్క్ ఉంటుంది. మనం అప్లై చేస్తే మాన్యువల్గా కాన్స్టెంట్ టార్క్ మనం అప్లై చేయం. టార్క్ అంటే మీరు ఓ బోల్ట్ని ఇప్పడం, ఓ బోల్ట్ని బిగించడం, ఏదో ఒకటి అలా ఊహించండి. సో దట్ ఈస్ అట్లాగే సింప్లిసిటీ, సేఫ్టీ, ఎకానమీ. ఓకే. సో ఆల్ ద ఆపరేషన్స్ కెన్ బి ఆటోమేటెడ్. ఒక్కసారి కనుక ఒక స్విచ్ ఆన్ చేస్తే లైక్ ఏ పంచింగ్ ఆఫ్ హోల్స్, వెల్డింగ్ ఆఫ్ థింగ్స్, వెల్డింగ్కి వాడుకోవచ్చు, దట్ ఈస్ మెషినింగ్ వాడుకోవచ్చు, డ్రిల్లింగ్ వాడుకోవచ్చు, అన్నీ ఆల్ ఆపరేషన్స్. తర్వాత ఏంటంటే లో వెయిట్ టు పవర్, అంటే మామూలుగా ఏంటంటే ఎక్కువ పవర్ కావాలంటే ఎక్కువ వెయిట్ కావాల్సి వస్తుంది, కానీ ఇక్కడ తక్కువ వెయిట్ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పైప్ లైన్స్ ఇవన్నీ మనం తగ్గించేస్తాం. కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెకానికల్ ఎక్విప్మెంట్స్. సో ఫర్ వెయిట్ టు పవర్ రేషియో ఎప్పుడు కూడా మనకి ఏవియేషన్ కూడా అండ్ డిఫెన్స్ మిసైల్స్ కానీ ఆర్ అదర్వైజ్ దట్ ఈస్ లాంచింగ్ ఆఫ్ శాటిలైట్, దట్ ఈస్ రాకెట్స్, ఇవన్నీ కూడా మనకి వీటిలో. సో ఎక్కడ వాడరు అనేది కాదు, అడ్వాంటేజ్ అది. సో ఫుల్ ఆటోమేషన్ ఈజ్ పాసిబుల్ విత్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ సింప్లీ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. కంట్రోల్ హ్యాస్ టు బి డన్. అలా పెట్టకుండా మనం అవ్వదు. సో ఎవరికి ఎంతకి ఇవ్వాలా, ఎంతమందికి వెళ్ళాలి, మీరు మార్కెట్లో చూస్తుంటారు, ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇది మార్కెట్ గోడ, మరి జనాలు పొలవమని రాకుండా ఉండటానికి మనకి ఇలాంటి పెట్టుంటారు, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అప్పుడు ఏం చేస్తాడు, ఈడు వెళ్ళాలంటే ఒకడే, ఈడు వెళ్ళిన తర్వాత ఇంకోటి వెళ్తాడు, లేకపోతే ఇద్దరు వెళ్ళొచ్చు బహుశా వెళ్తే. మన మంద బ్యాచ్ ఉంది కదా, సో ఈ మంద బ్యాచ్కి. సో దిస్ ఈజ్ వాట్ యు ఆర్ కంట్రోలింగ్, దట్ ఈస్ డిశ్చార్జ్. డిశ్చార్జ్ మీన్స్ ఇక్కడ హ్యూమన్ ట్రాఫిక్. అర్థమైందా? సో ఒకసారి మనం ఇది పెట్టినాం అనుకోండి, ఓకే. కాబట్టి ఒక్కోసారి ఒకటే పంపించాలంటే ఒక రకం, రెండు పంపించాలంటే ఒక రకం. ఓకే. అడ్డం పెట్టడం, దట్ ఈస్ కాల్డ్ ఆ అడ్డమే, దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్.
అయితే ఇక డిసడ్వాంటేజ్ లేకపోలేదు, ఏదైనా సరే డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ అడ్వాంటేజెస్ ఎక్కువ, అది మెయిన్. ఓకే, సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఏ బ్రీఫ్ నోట్స్ ఆన్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్. జాగ్రత్తగా ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. Comments are very important for me, and also don't forget to share among your friends. మీకు ఇది లాభం వచ్చింది ఈ వీడియో వల్ల అని అనుకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి.